పోరాటం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ 6 నెలలు 7 నెలలుగా వస్తుంది. మరి విద్యార్థులు ఒక పక్క ఒక గిరిజన విద్యార్థి మోతిలాల్ అనే విద్యార్థి శాంతియుతంగా గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, గ్రూప్ 1 పోస్టులు కావచ్చు పెంచమని వాళ్ళ శాంతియుతంగా అమరణ చేస్తే ఈ ప్రభుత్వం సిగ్గులేని రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా స్పష్టమైన విధానం ఇవాళ ప్రకటించలేదు. ఇవాళ అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అనేక సందర్భంలోనే నిరుద్యోగ చేసి నడుపుతున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థులకు ఉపయోగించుకొని నిరుద్యోగులకు ఉపయోగించుకొని ఇవాళ అధికారంలో రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఆ రోజు ఇవాళ యూత్ డిక్లరేషన్ ఏర్పాటు ఇవాళ ప్రకటించడం జరిగింది. ఇవాళ మెగా డిఎస్సి అన్నారు. 25,000 ఉద్యోగాలు ఇవాళ మెగా డిఎస్తో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఈ మెగా డిఎస్సి ప్రకటిస్తలేరు? కోమటిరెడ్డి అంటాడు ఇవాళ మేము మెగా డిఎస్సి ప్రకటిస్తామంటాడు. ఏ ఒక్కరు కూడా ఇవాళ నిరుద్యోగులకి వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, డిఎస్సి వెంటనే ప్రకటించాలని, గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులను వెంటనే పెంచాలని వాళ్ళ విద్యార్థులకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జేఏసీగా ఇవాళ బీజేవైఎం ప్రతి ఒక్కటి కలిసి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి తెచ్చి నిరుద్యోగం తరపున మేము పోరాడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా చేయాల్సిన మేము ఈ ప్రోగ్రాం శాంతియుతంగానే తలపెట్టాం. ఎవరికి హాని కలగకూడదు, ప్రభుత్వానికి మా డిమాండ్లంతో తెలియనిక కోసమే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో షర్ట్లు వేసుకుంటూ ఇలాంటి టీషర్ట్ వేసుకుంటూ నిరుద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో శాంతియుతంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పోలీస్ వ్యవస్థ మొత్తం మమ్మల్ని ఎక్కడెక్కడ నిర్బంధిస్తూ మమ్మల్ని కాలరాస్తున్నారు. మాదేమో హక్కులు ఏమైతే ఉన్నాయో గత 9 రోజుల్లో చేస్తున్న ఆమరణ నిరాహార తీసుకుని నీరు గారించి ఈరోజు మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు. అనేక మంది నిరుద్యోగులు ఈరోజు జాబులు లేక స్టక్ అయిపోయారు. అదే ఈ ప్రభుత్వం మొత్తము పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ తొత్తుకు వాళ్ళ బూట్లు నాకే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ హాస్పిటల్కి పోయేటోళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ నిర్బంధిస్తున్నారు. దీనికి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులారా మన తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. ఏ బునాదుల మీద ఏర్పడ్డాయి ఇనప కంచెలు కాదు, పొడుస్తారు పోలీసు వాళ్ళు వెనక నుంచి పొడుస్తారు. కానీ మనం భయపడకూడదు. యుద్ధమేం మనకు కొత్త కాదు, ఉస్మానియా బిడ్డలకు యుద్ధమేం కొత్త కాదు. ఇలాంటి బార్గెట్లు ఎన్నో తెంపినాం, తెలంగాణ మూమెంట్లో ఎన్నో తెంపినాం. కాబట్టి జాగ్రత్త, ఖబర్దారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. యథావిధిగా మనం అనుకున్న లక్ష్యాన్ని కార్యక్రమాన్ని టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా చేయాలి. మన ముఖ్యమైన డిమాండ్ డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలనే అవకాశం మనకు రావాలంటే ప్రభుత్వం మీద ఒకటేసారి బలాన్ని మనం ప్రెజెంట్ చేయాలి. బలాన్ని ప్రెజెంట్ చేయని ఎడల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూనే ఉంటుంది. మన విద్యార్థులను తుంగలో తొక్కుతుంది. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం, దున్నపోతు వాన పడినట్టుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి, ఈ బల్మూర్ వెంకట, ఈ రియాజు, ఈ కోదండరామ్ని మనం తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలకు ఈరోజు మరణం ఏం కొత్తేం కాదు, మాకు యుద్ధం ఏం కొత్తేం కాదు. ఖబర్దార్ ప్రభుత్వమా, మా డిమాండ్లు ఏమైనా ఉన్నాయో దానికి తప్పకుండా పరిష్కరించకపోతే ఇలాంటి ముట్టడులు రోజొకటి కూడా జరుగుతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పోలీస్ వ్యవస్థలు కూడా ఖబర్దార్ అని కూడా తెలియజేసుకుంటున్నాం. మాకు ప్రభుత్వం భయపడి ఇంతమంది పోలీసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఎందుకు ఇంత నిర్బంధం? మమ్మల్ని ఎక్కడికక్కడికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు అంత భయపడేది ఉంటే మా హామీలు నెరవేర్చండి. ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్? నిరుద్యోగులు తెచ్చిన గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది? ప్రతిసారి ఎక్కడికక్కడ నిర్బంధం ఎందుకు? ఏం తప్పు చేసినాం? మా నిరసన వ్యక్తం చేయడం ఫండమెంటల్ రైట్. ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. కాంగ్రెస్ గవర్నమెంట్ మా ఫండమెంటల్ రైట్ ని ఆపుతుంది. We want justice. We want justice. We want పెంచాలి. ఎందుకు గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంది? చూశారు కదా అందరూ, జనాలందరూ రియలైజ్ అవ్వాలి. ప్రజాప్రభుత్వం ఇన్ని వేల మందితో నిర్బంధిస్తున్నారు. మా హక్కులు నెరవేర్చుకునేందుకు పోరాడతాం. మేము ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్గా చేస్తాం. ఇది ప్రజాప్రభుత్వమా? 10,000 మంది ముట్టడిస్తున్నారు. లోపల వాళ్ళు అసలు ఏం అడగట్లేదు, ఫోన్ తీసుకుంటారు, మమ్మల్ని లోపల వేస్తున్నారు అంతే.
ఒక్క ముచ్చట్లేదు కొడుతురు కాదు నువ్వు పడేస్తురు ఇష్టం వచ్చినట్టు చేస్తురు ఇలా ఎవరిని ఏ పని మీద వచ్చినాం మమ్మల్ని వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి లేచిరు ఎందుకు వేస్తురు మాకు న్యాయంగానే అడుగుతున్నాం కదా మేమేమన్నా రోడ్డు మీదకి వచ్చి లొల్లీలు చేసినామా ఆ రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇలా వేస్తురు ఏం చేయాలి చెప్పండి మీరే చెప్పండి జాబ్లు అడిగినామండి ఆ 780 ఉన్నాయి వాటిని ఇంకో 2000 మొత్తం కలిపి 2000 గ్రూప్ 3 కలిపి మొత్తం 3000 ఏమని చెప్పినాం అవి లేదు ఏం లేదు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ పరేస్తుండు కేసీఆర్ కంటే నీ అంతగా మూపోయిండు మొత్తం అసలు మమ్మల్ని అసలు ఇక్కడ ఉండనిచ్చట్లేదు మమ్మల్ని అసలు ఏం చదవ ఎందుకు తీసుకుపోతున్నారు మాకు అర్థం కావట్లేదు అసలుకి మేము ఇంతమంది వదిలిపెట్టుకుని వచ్చినప్పుడు అసలు ఎట్లా తీసుకెళ్తున్నారు ఏం చేసినామని తీసుకెళ్తున్నారు అసలుకి ప్రొడ్యూస్ చేయడం కూడా తప్ప 30,000 మంది విద్యార్థులు ఒక్కొక్కరు తల్లిదండ్రులను 3 ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే గెలుస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అన్నా మేము దగ్గర నెల కంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం మేము అణచివేస్తున్నారు నిరుద్యోగులు అణచివేత దూరాలతోటి అణచివేస్తారు ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు మమ్మల్ని ఎక్కడ 10 మంది ఉండట్లేదు మమ్మల్ని ధర్నా చేసుకునే స్వాతంత్రం లేదా మాకు ఇది స్వాతంత్రం శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ట్రాఫిక్ ఇబ్బంది పెట్టలేదు మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు సమయం ఇవ్వాలి వాళ్ళకు ఎమ్మెల్యేలను ఎంపీలను చేర్చుకున్న శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉండాలని చెప్పి ఆమ్ ఆద్మీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సో గవర్నమెంట్ తక్షణమే నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తూ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి గ్రూప్ 1 కూడా 1:100గా ప్రిలిమ్స్ మెయిన్స్ కి అర్హత సాధించాలని పెంచాలని చెప్పి నీట్ పేపర్ లీక్ అయిందని ఎన్ఎస్యుఐ వాళ్ళందరూ ధర్నాలు చేశారు మేము దాంట్లో పాల్గొన్నాం కానీ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా అలయన్స్ లో ఉంది అయినా సరే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ని ప్రశ్నిస్తుంది ఏ స్టేట్ లో ఉన్నా న్యాయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడుతుంది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి చూడొచ్చు ఇక్కడ విద్యార్థుల వారి ఆవేదన ఏ విధంగా ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి కారణం మేము ఇలా మమ్మల్ని ధర్నాలు చేసుకోనియకుండా కూడా చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఇలాంటి మొండి గారిని వెనక్కి తీసుకోవాలి నిరుద్యోగ పట్ల వారు ఇష్టమైనటువంటి హామీలు ఇవ్వాలని చెప్పి కూడా వారు ఆవేదన పడుతూ ఉన్నారు ఏదైతే ఈ పోలీసులు కూడా నిరుద్యోగులను ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇలా ధర్నాలు చేసుకోకుండా ఇలా శాంతియుతంగా చేసుకోకుండా మమ్మల్ని ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చూడొచ్చు గేట్లు ఏ విధంగా కొడతా ఉన్నారు గేట్లని వాళ్ళ ఆవేదన అనేది ఏ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు మనకి ఇలా క్లియర్ కట్ కనిపిస్తూ ఉంది ఇలా బగ్గు నిరుద్యోగులంతా కూడా ఇలా బగ్గుమంటా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ తీరిపోయిన రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఇలా నిరుద్యోగం మొత్తం కూడా కన్నెర చేస్తూ ఉంది బగ్గుమంటా ఉంది ఇది ఒక నిప్పు రవ్వ వెలిగించిందని చెప్పవచ్చు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల న్యాయం చేసేంత కూడా ప్రభుత్వం దిగి వచ్చేంత కూడా మా ఈ పోరాటాలు ఆగవు పోరాటాలు ఏమో కొత్త కాదు తెలంగాణ సాధించి తెచ్చుకున్నాం అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని కూడా ఎన్నికల్లో మేము గెలిపించుకున్నాము అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మాకు న్యాయం చేయగా ఇవాళ మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతా ఉంది ఇవాళ మేము ప్రశ్నిస్తే మా పైన లాఠీ చార్జీలు చేస్తూ ఉందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి హెచ్చరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ